కరీంనగర్ జిల్లాలో మూఢనమ్మకం కారణంగా కన్నతల్లినే హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది. ఇద్దరు కొడుకుల దారుణం వెలుగులోకి వచ్చింది. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మకు నలుగురు కుమారులు. పక్షవాతం, వృద్ధాప్యంతో అనారోగ్యానికి గురైన ఆమెకు కుమారులు వంతుల వారీగా భోజనం అందించేవారు. అయితే తల్లి తమ ఇంట్లో మరణిస్తే ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుందనే మూఢనమ్మకంతో పెద్ద కుమారుడు సమ్మయ్య, చిన్న కుమారుడు శ్రీనివాస్ కలిసి 4 నెలల క్రితం ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో వెంకటమ్మను పడేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటు అనంతరం తల్లికి మతి స్థిమితం లేదని, కనిపించడం లేదని పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వ్యవసాయ బావిలో మృతదేహాన్ని గుర్తించారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసి ఇద్దరు కుమారులే హత్యకు పాల్పడ్డట్లు ఆధారాలైతే సేకరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. ఎలబోతాం గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక కేసు నమోదైంది. తేదీ 5/4/2026 రోజున సాయంత్రము రాత్రి 9 గంటలకు నూనె వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందని, తర్వాత తెల్లవారి ఆమె గురించి రాత్రి మరియు తెల్లవారి వెతకగా తెల్లవారి అనగా 6వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:30కు ఆ ఇంటికి 300 మీటర్ల వెనకాలన్న పొలాల్లో ఒక బావిలో మృతదేహం తేలిందని చెప్పేసి ఆమెకు వృద్ధాప్య కారణాలతోని ఆమె అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్టు వారి రెండవ కొడుకు అయిన నూనె రవీందర్ మాకు ఫిర్యాదు ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 54/26 అండర్ సెక్షన్ 194 BNSS లో కేసు నమోదు చేసి సైదాపూర్ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇందులో మేము ఇంక్వెస్ట్ చేపించిన తర్వాత PME చేయించడం జరిగింది. PMEలో అనుమానాల గురించి కూడా మేము నివృత్తి చేస్తాం. 80 ఏళ్ల వృద్ధురాలు ఆమె నడవలేని పరిస్థితిలో, అదేవిధంగా భూమిపై పాక్కుంటూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మహిళ 80 ఏళ్ల వృద్ధురాలు ఇంటికి 300 మీటర్లకు పైగా దూరంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో పడి ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పేసి అనుమానాలు ఉండను. దీనికోసమే మేము విచారణ చేసినాము. ఈ విచారణలో భాగంగా మాకు తేలింది ఏంటంటే, ఆ మహిళను, ఆ వృద్ధురాల్ని వారి పెద్ద కొడుకు అయిన సమ్మయ్య మరియు ముఖ్య నిందితుడు అయిన వారి చిన్న కొడుకు అయిన శ్రీనివాస్, నూనె శ్రీనివాసులు ఇద్దరూ కలిసి హత్య చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ వృద్ధురాలకి, నూనె వెంకటమ్మ అనే వృద్ధురాలకి, ఎలబోతారం గ్రామానికి చెందిన వృద్ధురాలకి 4 కొడుకులు, ఒక కూతురు. 4 కొడుకులు ఎలబోతారంలోనే ఎవరికి వారు ఇల్లు కట్టుకున్నారు, దగ్గరలో ఇల్లు కట్టుకున్నారు. గత కొన్ని నెలలుగా, సుమారు 5-6 నెలలుగా పెద్ద కొడుకు అయిన సమ్మయ్య ఇంటి వద్ద ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనే ఉంటుంది. వంతుల వారిగా అందరికీ ఆమె 4 కొడుకులు వంతుల వారిగా వచ్చి ఆమె సపర్యలు చూసుకుంటున్నారు. కానీ అంతకన్నా 10 రోజుల ముందు ఆమెకు పక్షవాతం రావడం వలన ఆమె కనీసం మంచంలో నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నది. లిక్విడ్స్ మీదే బతుకుతున్నది ఆమె. పాలు, లేదంటే కొబ్బరి నీళ్లు వీటి మీద బతుకున్నది. అది కూడా 1-2 చెంచాలే ఉంది. ఎలబోతాం గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక కేసు నమోదైంది.